నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తల్లి కూతురు ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బ్యాంక్ ఉద్యోగి పెళ్లైన తరువాత ప్రియుడితో 2000 ఫోన్ కాల్స్ మాట్లాడిన యువతి. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు కుటుంబ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ ముహూర్తం నిశ్చయించారు. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉంది అని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేను అని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయాను అని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకోగా, ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా, ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది అని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతమవుతుంది అని హత్యకు పథకం పన్నినట్లు సమాచారం. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపినట్టు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నాము అని, దాన్ని సర్వే చేయాలి అని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకువెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా, ఇక ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.